వరదల ప్రాంతాల్లో నిన్ననే మనం మాట్లాడుకున్నాం. సెల్ టవర్స్ లేకపోవడం, సెల్ టవర్స్ పనిచేయకపోవడం, ఆ ఏరియాలో సిగ్నలింగ్ ప్రాబ్లం వస్తుంది. ఒక నెట్వర్క్ వస్తే ఎయిర్టెల్ ఏమో అలా కనెక్ట్ అయిపోతుంది, ఫోన్ వినబడదు. జియోనేమో అస్సలు పనిచేయదు. అదే సందర్భంలో బిఎస్ఎన్ఎల్ కొంతమంది దగ్గర కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి కొంత పని చేస్తుంది. మిగతా అవతల వాళ్ళకి కూడా బిఎస్ఎన్ఎల్ ఉండాల్సి ఉంది. దాంతో సమస్య ఎదురవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఈ వరద ప్రభావిత ప్రాంతాలకి ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఐసీఆర్ని యాక్టివేట్ చేసింది. దీని మూలంగా కృష్ణా, గుంటూరు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలోని ప్రజలకు అందుబాటులో ఉన్న ఏ నెట్వర్క్నైనా వాడుకోవచ్చు. ఇది 3వ తేదీ రాత్రి 12 వరకు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ సదుపాయాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్టు నెట్వర్క్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ శాఖ తెలిపింది. అంటే ఇవాళ రాత్రి వరకు లేదంటే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇది కొనసాగుతుందన్నమాట.